ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య పాదార విందాలకు మనందరి తరఫున హృదయపూర్వక ప్రణామములు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి విశిష్ట కార్యక్రమము శ్రీ సత్యసాయి వాహిని ప్రవచనం. గురువు గారి యొక్క కార్యాచరణ ప్రణాళికలో శ్రీ సత్యసాయి వాహినిలో ఇప్పటికీ మనం దీక్షాదర్శతలతో శ్రద్ధాసక్తులతో శ్రీ సత్యసాయి వాహిని బోధామృతం జరుగుతోంది. దాంట్లో ఇప్పుడు ఈరోజు మనం 8వ ఎపిసోడ్లో ఉన్నాము. దాని యొక్క పేరు బంధనము. ఈ విధంగా స్వామి యొక్క దివ్యాశీస్సులతోటి మన అధినేత దంపతుల యొక్క శుభ కామనలతోటి దివ్యంగా జరుగుతున్నటువంటి ఈ సత్యసాయి వాహినిలో మనం కొన్ని భావాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఎపిసోడ్ పేరు బంధనము. మనందరికీ బంధనము అంటే తెలుసు, కట్టుబాటు అని. ఏమిటో ఆ కట్టుబాట్లు? మన మానవుడికి ఏం బంధనాలు ఉంటాయో, ఏమిటో అసలు మానవ యొక్క స్వరూపం ఏమిటో, ఆ కర్మల ఫలాలు ఏమిటో మనం ఒకసారి చూద్దాం. నేను గోళ్లను ఎన్నిసార్లైనను ఎట్లు ఖండించి వేయగలను, అట్లే నా స్థూల శరీరమును లక్షలాది సార్లు విడనాడగలను. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకు కేశాలు నఖాలు అని రెండు ఉంటాయి. కేశాలు అలా అట్టు పెట్టండి, నఖాలు అంటే గోళ్ళు. ఈ గోళ్ళు మనం తీస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటాయి. అంటే అవి పెరగటం, మనం తరగటం జరుగుతూ ఉంటుంది. అట్లాంటి గోళ్ళు ఏ విధంగా అయితే నేను ఎన్నిసార్లు అయితే ఖండిస్తానో అన్నిసార్లు నా శరీరాన్ని నేను విడనాడతాను. అంటే ఇది పునరపి మననం పునరపి జననం అనేటువంటి దానికి మనకు సంకేతంగా ఇది స్వామివారు మనకు చెబుతున్నారు. అంటే మనం కూడా అన్ని లెక్కలేనన్ని సార్లు మనం ఎట్లయితే గోళ్ళు కత్తిరించుకుంటామో, లెక్కలేనన్ని సార్లు మనం మానవ జన్మ పునరావృతం అవుతుంది అనేటువంటిది ఇక్కడ మనకు ప్రబోధిస్తున్నారు. కానీ నా సూక్ష్మ శరీరము నిలిచియే ఉండును, మరి దాంట్లో ఉన్నటువంటి ఆత్మ మాత్రము స్థిరంగానే ఉంటుంది. ఇది మన భారతీయ పరమార్థ వాహిని తెలుపు పరమరహస్యం. ఆ విధంగా దేహంలో ఆత్మ అని వాడుంటాడు. దేహాన్ని మనం ఎన్నిసార్లైనా విడిచి దేహాన్ని ఎన్నిసార్లైనా మనం ధరించవచ్చు, కానీ ఆ ఆత్మ మాత్రము చాలా శాశ్వతము అనేటువంటిది ఇక్కడ చెబుతున్నారు. ఇంకా నువ్వు విచారించిన మానవుడు అనగా ఒక స్థూల శరీరము, ఒక సూక్ష్మ శరీరమును, ఒక జీవుడును కూడి ఉండి ఒక ప్రాణి. మానవుడిలో 3 రకాలు ఉన్నాయన్నారు. ఒకటి శరీరం, మనకు కనబడేటువంటి ఆ మనిషి యొక్క ఆకారం. దాంట్లో 20 తత్వాలు ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఒక సూక్ష్మ శరీరము అంటే మనస్సు, ఒక జీవుడు ఆత్మ. ఈ మూడింటి యొక్క సమాహారమే మనిషి. చక్కగా చెప్పారు. ప్రతి మనిషిలో కూడా 3 భాగాలు ఉంటాయి. కనబడేటువంటి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని మనం ఇంకో అర్థంలో కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి శరీరము ఉంటుంది, స్థూల శరీరం మనసు ఉంటుంది, జీవుడు ఆత్మ కూడా ఉంటుంది. ఇది ఆ మనిషి యొక్క సమగ్ర స్వరూపం. ఇందుట్లో మనకు స్థూల శరీరం మాత్రమే గోచరం అవుతుంది, మిగతా 2 మనకు కనబడవు. వేదాంత తత్వశాస్త్ర ప్రకారము జీవుడు ఈశ్వరుని వలె నిత్యుడు. ఏదైతే మనం జీవాత్మ అని చెప్పుకున్నామో అది మాత్రము నిత్యము. ప్రకృతి కూడా నిత్యమే, కానీ మార్పులందుతూ నిలిచి ఉండను. నిజంగా సృష్టికర్త నిత్యమే, సృష్టి నిత్యమే, ఈ 2 నిత్యమే. కానీ సృష్టికర్తలో ఏమాత్రము అవ్యయుడు అయినా ఏమాత్రము మార్పులుండవు. కానీ ఆయన సృష్టించినటువంటి సృష్టిలో మాత్రము అడుగడుగున మార్పులుంటాయి. ఉదాహరణకి మనం తీసుకున్నాం. మనం పుట్టంగానే మాంసం ముద్దగా పుట్టాం, ఉయ్యాల ఊగాం, బడికి వెళ్ళాం, చదువుకున్నాం, వివాహం చేసుకున్నాం, రిటైర్ అయినాం, ఇప్పుడు వృద్ధులం అయినాం, రేపు మాపో పండుటాకులాగా రాలిపోతాం. అంటే మన భగవంతుడు సృష్టికర్త యొక్క సృష్టిలో ఒక మానవుణ్ణి తీసుకుంటేనే ఇన్ని జీవన దశలు, ఇన్ని మార్పులు మనకు కనబడుతున్నాయి. ఆ విధంగా మీరు చరాచర మన కోటిలో మీరు పర్వతాలను తీసుకోండి, వృక్షాలను తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, ఒక కొండలు తీసుకోండి, పర్వతాలు తీసుకోండి, ఏదైనా సరే మీరు కనబడేటువంటి ఏదైనా సరే, పుట్టపర్తి అయినా సరే, మీరు ఇవాళ పోతే ఒక రకంగా ఉంటుంది, ఇంకో 6 నెలలకు పోతే ఇంకో రకంగా ఉంటుంది. అంటే రూపురేఖలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఒక జీవుడు మాత్రము ఈశ్వరుని వల్ల నిత్యుడు,
ప్రకృతి కూడా నిత్యమే కానీ మార్పులందుతూ నిలిచి ఉండను. ప్రకృతి మార్పు చెందుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే మనం భూమిలో వేసినటువంటి విత్తనం కూడా ఒకప్పుడు చిన్న గింజలాగా ఉంటుందది. అది మద్రాసులో అడయారు వృక్షంలాగా ఉంటుంది. మన అభివృద్ధికి సంకేతంగా కనబడుతూ ఉంటుంది. ప్రకృతి మూలముగు ప్రాణాకాశ పదార్థము నిత్యమైనదే కానీ అది సర్వదా వివిధ రూపములుగా మారుతుండను. ప్రాణాకాశ పదార్థము అన్నాడు ఇక్కడ. అంటే ప్రాణము అంటే చైతన్యము. నిన్న రుద్రంలో వచ్చింది చైతన్యము, చేతన అని. చైతన్యం ఉన్నంత మాత్రాన చేతన ఉండాలనే లేదు. ఇప్పుడు కోమాలో పడుకొని ఉంటాడు ఐఓసీలో, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో, ఐసీయూలో. నిజంగా స్థూల శరీరం కనబడుతోంది, ప్రాణం ఉన్నది, చైతన్యం ఉంది, చేతన లేదు. అలాగే మనం ఇట్లాంటి గమ్మత్తులు జరుగుతూ ఉంటాయి. ప్రకృతి కూడా నిత్యమే కానీ సరే, ప్రకృతి మూలముకు ప్రాణాకాశ పదార్థము నిత్యమైనదే. మరి ఆ ప్రాణము, ఆకాశము ఈ పదార్థం కూడా నిత్యమైనదే కానీ అది సర్వదా వివిధ రూపములుగా మారుతుండను. అంటే సృష్టిని గురించి చెబుతున్నారు. ఎప్పుడైతే ప్రాణము అంటే చైతన్యము, ఆకాశము అంటే పంచభూతముల్లో అగ్రగామి. ఆకాశం అంటే గుర్తుపెట్టుకోండి, ఆకాశం పంచభూతాల్లో నెంబర్ 1. దాని నుంచే వాయువు వచ్చింది, వాయువు నుంచి జలం వచ్చింది, వాయోరగ్ని, వాయువు నుండి అగ్ని వచ్చింది, అగ్నిరాపహ, అగ్ని నుండి జలం వచ్చింది, జలాత్ పృథ్వీ, జలం నుంచి పృథ్వీ వచ్చింది, పృథ్వీ నుంచి ఓషధులు వచ్చినాయి. కాబట్టి పంచభూతాల్లో అగ్రగామి ఏమిటి అంటే ఆకాశము. అంటే దానికి ఒక్కటే ఉంటుంది తత్వం, ఒక శబ్దం మాత్రమే. అలాంటి ఆకాశాన్ని భౌతికమైనటువంటి ఒక పదార్థము, ఆ ప్రాణ సంబంధమైనటువంటి చైతన్యము, ఈ రెండు యొక్క కలయికే మనకు సృష్టి. కానీ అది సర్వదా వివిధ రూపములుగా మారుతుండను. ఇందాక చెప్పాం మనం, ఈ చరాచర కోటంతా కూడా నిరంతరం మార్పులకు లోనవుతూ ఉంటుంది. జీవాత్మ మాత్రము ఆకాశముతో కానీ ప్రాణముతో కానీ నిర్మింపబడినది కాదు. ఇక మనకి ఏదైతే మనలో చైతన్యం ఉన్నదో దాన్ని మనం కాసేపు ఇక్కడ మనం జీవాత్మ అనుకుంటున్నాం. దానికి మాత్రము అది ప్రాణాకాశ సంయోగ పదార్థం కాదు. అది అంటే ఒక భౌతిక పదార్థము, ఒక లౌకిక అలౌకిక పదార్థాలతో కూడినటువంటిది కాదు. అది అది భౌతిక వస్తువే కాదు అసలుకు. కావున అది శాశ్వతము. ఆ జీవాత్మ అనేటువంటిది కూడా ఎప్పటికి కూడా పర్మనెంట్. కరెంట్ అనేటువంటిది పర్మనెంట్, బల్బ్ అనేటువంటిది నాట్ పర్మనెంట్. అది చిన్న ఉదాహరణలో మనం చెప్పుకోవాలంటే అట్లా చెప్పుకోవాలి. కరెంట్ ఈజ్ పర్మనెంట్. ఫ్యాన్ తిరగకపోతే మనం చేసేది ఏం లేదు. ఫ్యాన్ ఇస్ నాట్ పర్మనెంట్. అది పని చేయాలని లేదు అక్కడ. కాబట్టి ఆ కరెంట్ అనేటువంటిది, ఆ కరెంటుతో సమానమైనటువంటి ఆ చైతన్యం అనేటువంటిది మాత్రము శాశ్వతము. ఇది ప్రాణాకాశ సంయోగము వల్ల కలిగినది కాదు. ఆ జీవాత్మ అనేటువంటిది మాత్రము ప్రాణము, ఆకాశము అనేటువంటి పదార్థాల ద్వారా యొక్క కలయిక వల్ల జరిగింది కాదు. అది దానికి ఇండివిజువాలిటీ. అది అసంయుక్త పదార్థమునకు నాశనం ఉండతాలదు. సంయుక్త పదార్థము అంటే 2 పదార్థాలు కలిస్తే దాన్ని సంయుక్తము అంటారు. ఏ పదార్థము కలవకుండా వ్యక్తిగతంగా ఉంటే దాన్ని అసంయుక్తము అంటారు. కాబట్టి మన జీవాత్మ అనేటువంటిది సంయుక్త పదార్థము కాదు, అసంయుక్త పదార్థము. ఎప్పుడైతే అసంయుక్త పదార్థము ఆత్మ అని చెప్పుకున్నామో ఆ ఆత్మకు నాశనము లేదు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం, భగవద్గీతలో కూడా వచ్చింది, ఆత్మకు నాశనము లేదు. దేనికంటే అది పుట్టదు, గిట్టదు, మార్పు చెందదు, తగలబడదు, మునగబడదు, మరికి ఎండబడదు. ఇన్ని చాలా లక్షణాలు ఉన్నాయి దానికి. ఇక ఏలానా నాశమునగా మూల వస్తువులు చీలిపోవటయే. మరి నాశనం అంటే ఏంటంటే సృష్టి స్థితి లయం అన్నాం. మరి ఆ లయము అంటే నాశనము. నాశనం అంటే ఏమిటి? ఇక్కడ మూల వస్తువులు విడిపోవటమే. ఇప్పుడు మనిషిలో ఇందాక చెప్పారు, శరీరం ఉన్నది, స్థూల శరీరం ఉన్నది, దానికి ఒక జీవుడు ఉన్నాడు అని చెప్పుకున్నాం, జీవాత్మ ఉన్నది అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే జీవాత్మ శరీరంతో కలిసి ఉన్నదో అప్పుడు మానవుడు చైతన్యవంతుడై తిరుగుతూ ఉంటాడు, కదులుతూ ఉంటాడు, రకరకాల యాక్టివిటీలు చేస్తూ ఉంటాడు, మనసుతో ఆలోచిస్తాడు, రకరకాల పనులు చేస్తాడు. కానీ ఎప్పుడైతే ఆ ప్రాణం అనేటువంటి పదార్థం విడిపోయింది అనుకోండి, ప్రాణం ప్రాణంగాను శరీరం శరీరంగాను విడిపోయింది అనుకున్నాం కాసేపు. అంటే మూల వస్తువులుగా చీలిపోయింది, ఆత్మ ఆత్మగా చీలిపోయింది, శరీరం శరీరంగా విడిపోయినప్పుడు ఇక ఆ నాశం అంటే అదే. అంటే మూలమైనటువంటి పదార్థాలు విడిపోవడమే. ఇదివరకు భౌతికంగా భౌతిక పదార్థము, మరి భౌతిక పదార్థమైనటువంటి ఆకాశము, అలౌకిక పదార్థమైనటువంటి ప్రాణము కలిసి ఉన్నాయి శరీరంలో. ఇప్పుడు రెండింటిని విడదీయటమే నాశం అంటే. ఆ ప్రాణం పోయిన తర్వాతనే వీడు పోయినాడు అంటారు. కాబట్టి
స్థూల శరీరము ప్రాణాకాశ సంయోగము. మన శరీరం అంతా కూడా 2 పదార్థాలతో కూడి ఉన్నది. నెంబర్ 1 ఆకాశ పదార్థము, దాని నుంచి మళ్ళా కూడా ఇంకా మిగతా భూతాలు కూడా వచ్చినాయి. దాని నుంచి మళ్ళా ఒక్కొక్క దానికి మళ్ళా 5 లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా విస్తృతమైనటువంటి ప్రక్రియ. ఆ విధంగా అది ప్రాణం, ఆ ప్రాణంతో కొనసాగుతోంది శరీరం. కావున దానికి వియోగం తప్పదు. మన స్థూల శరీరానికి మాత్రం వియోగం తప్పదు. అది అది సంయుక్త పదార్థం కాబట్టి. అట్లే సూక్ష్మ శరీరం కూడా వియోగమునందును కానీ అది దీర్ఘానంతరము జరుగుతుంది. కొన్నాళ్ళకి ఎప్పుడైతే మనిషి దేహాన్ని వీడిపోగానే కరెక్ట్గా అప్పుడే చనిపోయినాడు. ఒక 5 నిమిషాల కింద చనిపోయినాడు ఒక వ్యక్తి. చనిపోయినప్పుడు మేము మంచి సినిమా స్టిల్ ఫోటోగ్రఫీ మీరు తీయండి. అతని కళ్ళు తెరిచి ఉన్నప్పుడు నిజంగా అతను చనిపోయినాడని ఎవడూ చెప్పడు ఆ ఫోటోను చూసి. దేనికంటే అన్ని జీవకళ్ళన్నీ కూడా, అంటే కేవలం ప్రాణం మాత్రమే పోయింది కానీ మిగతా లక్షణాలన్నీ కూడా ఇంకా వాటి యొక్క లక్షణాలని కోల్పోలేదు. కాబట్టి మిగతా అన్ని కూడా, మనసు కూడా, అసలు ఒక మనిషి చనిపోయినప్పుడు అతని యొక్క ఆత్మ 12 రోజుల పాటు ఆ దేహం చుట్టూ తిరుగుతుంది, ఆ ఇంట్లో సంచరిస్తూ ఉంటుంది అంటుంటారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? వీడు మంచివాడు అనుకుంటున్నాడా, చెడువాడు అనుకుంటున్నాడా, వీడు కొంపలు ముంచాడు అనుకుంటున్నాడా, కీర్తివంతుడు అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా తన గురించి ఏం చెప్పుకుంటున్నారు అనేటువంటిది వినటం కోసం ఆ ఆత్మ సంచరిస్తుంది అనేది. అంటే స్థూల శరీరంలో ప్రాణం వెంటనే పోయినప్పటికీ మిగతా వాటన్నిటికీ పోవటానికి కొంత టైం పడుతుంది. అందుకని ఉపవాయువులు అంటారు. వాయు పంచకం ఉంది, ఉపవాయు పంచకం ఉంది. ఆ ఉపవాయువులు నెమ్మదిగా పనిచేసేసరికి కొంత టైం తీసుకుంటాయి. కాబట్టి మరి మిగతా వాటికి నాశనం కొద్దిగా ఆలస్యంగా జరుగుతుంది అని చెబుతున్నాడు. జీవుడు అసంయుక్త వస్తువు కనుక దానికి నాశము. జీవుడు చెప్పుకున్నాం, ఈయన ఎవరితోటి కలవడు, ఇండిపెండెంట్, వ్యక్తిగతమైనటువంటి ఒక పదార్థం కూడా అనడానికి వీల్లేదు. ఆ ఆత్మస్వరూపుడు కాబట్టి, భగవంతుడే కాబట్టి, ఆ పరమాత్మ తత్వం అనేటువంటి దానికి నాశనం లేదు. అనగా వియోగం ఉండదు, దానికి సమస్య లేదు. అట్లనే దానికి పుట్టుక కూడాను ఉండదు, ఉండనేరదు. అసంయుక్త వస్తువు పుట్టుటే అసంభవము. కాబట్టి ఆత్మ అనేటువంటి దానికి అజహ, పుట్టలేదు, దానికి పుట్టుక లేదు, మరణము లేదు, ఏమీ లేవు, మార్పులే ఉండవు. లక్షోపలక్షలముగా కూడియుండు ప్రకృతి అంతయు ఈశ్వరేచ్ఛాధీనమై ఉండును. కాబట్టి సృష్టికర్త, ఆ సృష్టికర్త సృజించినటువంటి ఈ ప్రకృతి అంతా కూడా అనేక లక్షణాలతో కూడి ఉంటుంది. ఆ ప్రకృతి అంతా కూడా ఈశ్వర అధీనంలో ఉంటుంది, ఈశ్వరుని యొక్క చెప్పు చేతల్లో ఉంటుంది. ఈశ్వరుడు ఏ విధంగా ఆడిస్తే ఆ విధంగా ఆయన చేత సృష్టింపబడినటువంటి ప్రకృతి నడుస్తూ ఉంటుంది. ఈశ్వరుడు సర్వజ్ఞుడు. మనం అదే ఆత్మ అనుకున్నాం మనం. ఆ ఈశ్వరుడు, దానికి ఏలుకే ఎవరైతే ఉన్నారో, ఈ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయన సర్వజ్ఞుడు. ఇంకా మనం 2 లక్షణాలు కూడా చెబుతుంటాం. సర్వాంతర్యామి అంటాం, సర్వశక్తిమంతుడు అని కూడా అంటాం. స్వామి యొక్క లక్షణాలు చెప్పుకునేటప్పుడు 3 చెప్పుకుంటాం లక్షణాలు. స్వామి సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు అని చెప్పుకుంటాం. సర్వగతుడైనట్టుగా సర్వగతుడున్నాయి, రాత్రి పగలు ప్రకృతి ద్వారా పనిచేస్తున్నాడు. ఆ విధంగా భగవంతుడు మొట్టమొదట ఒంటరిగా ఉండి దానికి ఏం తోచక నేను చాలా మందిని అవ్వాలి, నాకు కూడా తోడు నీడ కావాలి అనుకొని ఏకోహం బహుశ్యాం అని విని ఉంటారు మీరు. ఆ ఒంటరిగా ఉన్నటువంటి వాడు ఈ సృష్టిని సృజించడం జరిగింది. అంటే తను కూడా ఆ సృష్టిలో ఒక ఆట ఆడుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా ఈ ప్రకృతిని సృష్టించి ప్రకృతిని తన అధీనంలో పెట్టుకొని తన యొక్క అదుపాజ్ఞంలో ఈ ప్రకృతిని నడిపిస్తున్నటువంటి మహానుభావుడు ఈశ్వరుడు. ప్రకృతి అంతయు అతని పరిపాలనలోనే ఉన్నది. ఏదైతే సృష్టి ఉన్నదో ఈ ప్రకృతి మొత్తం కూడా ఈశ్వరుని యొక్క అధీనంలో ఉన్నది. అతని ప్రభుత్వము ఆద్యంతరహితం. ఇక ఆయన గవర్నమెంట్ ఎట్లా ఉంటుందంటే దానికి ఆది లేదు, అంతం లేదు. ఈ సృష్టి ఎప్పుడు పుట్టింది, మనం ఎన్నో వాళ్ళం దాంట్లో కొన్ని యుగాలు గడ్డ నడిచినాయి. కృతయుగం జరిగింది, త్రేతాయుగం జరిగింది, ద్వాపరయుగం జరిగింది, కలియుగం జరిగింది. కలియుగంలో కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు కూడా గడిచినాయి. ఇంకా కొన్ని సంవత్సరాలు గడవలసినటువంటి ఉన్నది ఇప్పుడు. కాబట్టి దీనికి ఆదెక్కడో అంతం ఎక్కడో మనం చెప్పలేం. అదే ద్వైతుల యొక్క సిద్ధాంతము. అంటే భగవంతుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు, ఆయన సృజింపబడినటువంటి సృష్టి ఒకటి ఉన్నది. కాబట్టి భగవంతుడు వేరు, సృష్టి వేరు అంటారు ద్వైతులు. అంటే వాళ్ళ ఉద్దేశంలో 2 వేరు వేరు అని వాళ్ళ ఉద్దేశం.
ఈ సిద్ధాంతమున ఒక ప్రశ్నకు అవకాశం కలదు. ఈ లోకంలో ఈశ్వరుడే పరిపాలకుడు అయినతో అతడు ఇట్టి దుష్ట ప్రపంచమును ఎలా సృష్టించను అని ఆయన ఒక ప్రశ్న వేశారు. ఏమండి, ఈశ్వరుడు సృష్టిగా అధీనుడు అంటున్నాడు, పరిపాలకుడు అంటున్నారు, అడ్మినిస్ట్రేటర్ అంటున్నారు కదా మీరు. మరి ఆ శ్రీకృష్ణుడు పక్కనే ఆ శిశుపాలుని దేనికి సృష్టించాడు? ఆ శ్రీకృష్ణలోని కంసుడు, ఆ కంసుడు సర్వభువనాలని గడగడలాడించినటువంటి వాడు. తన చెల్లెలికి ఒక కొడుకు పుట్టాడు అని తెలియంగానే వాడు నిజంగా మాంసం ముద్ద. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా కళ్ళు తెరవలు, ఆయన లోకాన్ని తోడలేదు. అలాంటి మాంసపు ముద్ద రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఆ శైశవ ఆ చిన్న బిడ్డను చూసి గడగడలాడాడు కంసుడు. అంత సమస్త భువనాలని గడగడలాడించినటువంటి వాడు, ప్రకృతిని శాసించగలిగినటువంటి వాడు, ఎదురు లేకుండా పరిపాలించినటువంటి సర్వసత్తాక అయినటువంటి కంసుడు చిన్న మాంసపు ముద్ద రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత కరెక్ట్ గా మోరోడున్నాడు. మీరు అప్పుడప్పుడు పుట్టిన పిల్లల్ని మీరు చూసే ఉంటారు. అలాంటి చిన్న పిల్లాన్ని చూసి గడగడగడ ఉండిపోయినాడు. మరి ఈ భగవంతుడు ఆ కంసుడిని దేనికి సృష్టించాడు? ఆ రాముడు పక్కనే రావణుడు దేనికి సృష్టించాడు? మరి ఇదంతా చెడు వాళ్ళనే అసలు సృష్టించాల్సినటువంటి అవసరం ఏంటి అని మనకు ఒక ప్రశ్న వస్తుంది. దానికి ఒకటే సమాధానం, ఈ దుఃఖములకు వ్యధలకు ఈశ్వరుడు బాధ్యుడు కాదని వారు సమాధానం చెప్పుదురు. అప్పుడప్పుడు గురువు గారు 2 ఉదాహరణలు చెబుతుంటారు. గాడ్ ఈజ్ ఎ పోస్ట్ మ్యాన్ అని. నిజంగా ఆయన పెళ్లి పిలుపు శుభలేఖ ఇస్తాడు, పెద్ద కర్మ అపరకర్మ లేఖ ఇస్తాడు. ఒకళ్ళు నవ్వచ్చు, ఒకళ్ళు ఏడవచ్చు. కానీ పోస్ట్ మ్యాన్ మాత్రం చిరునవ్వుతోటే ఇస్తాడు. ఆయనకేం వికారం లేదు. పెళ్లి శుభలేఖ కార్డు ఇస్తున్నప్పుడు అదే చిరునవ్వు, పెద్ద కర్మ కార్డు ఇచ్చేటప్పుడు అదే నవ్వు. ఆయనకేం మార్పే ఉండదు. ఆయన డ్యూటీ ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుడు కూడా ఈజ్ ఏ పోస్ట్ మ్యాన్. మీరు చేస్తున్నటువంటి కర్మలకు సాక్షిభూతుడే కానీ ఆయన కారకుడు కాదు అని దానికి యొక్క సమాధానం అండి. అలాగే బీట్ కానిస్టేబుల్తో పోలుస్తాం భగవంతుడిని. నిజంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్తో పోల్తాం బీట్ కానిస్టేబుల్. అంటే 4 రోడ్ల కూడల్లో ఒక ఎత్తైనటువంటి వేదిక మీద అందరికీ కనబడి తన యొక్క సైకిల్ని చూపించగలిగినటువంటి సత్తా అతనికి ఉంది. అతనండి భగవంతుడు అంటే అతను. మీరు ఏ రూట్లో పోతున్నా సరే 4 రోడ్ల కూడలి. మీరు చెడు కర్మ వైపు పోతున్నారా, మంచి కర్మ వైపు పోతున్నారా, పుణ్యకర్మలు చేయబోతున్నారా, అపరకర్మలు చేయబోతున్నారా, ఏం చేయబోతున్నారు అనేది ఏం పట్టించుకోడు ఆయన. 4 రోడ్లు కూడా వాహనాలు తిరుగుతూ ఉంటాయి. కొన్ని ఇటు పోతుంటాయి, కొన్ని అటు పోతుంటాయి, కొన్ని తిన్నగా పోతుంటాయి. ఎన్ని పోతున్నా సరే ఆయన క్రమబద్ధంగా పంపించేటువంటి వాడే కానీ ఆయన ఆ ప్రయాణించేటువంటి వాళ్ళల్లో ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే, సుగుణవంతులున్నా దుర్గుణవంతులున్నా, హత్య చేయడానికి పోయేవాడున్నా, మరి శుభకార్యం చేయడానికి పోయేవాడున్నా ఆయన పట్టించుకోడు. కాబట్టి మీ యొక్క కర్మలకు బాధ్యుడు కాదాయన, కేవలం సాక్షిభూతుడే అని మనం గురువు గారు కూడా అప్పుడప్పుడు నొక్కి చెబుతూ ఉంటారు ఈ 2 ఉదాహరణలు కూడా. కాబట్టి మన వ్యధలకు మనం ఆచరించు పాపములే కారణమనియు, సుఖ దుఃఖములకు తాను చేయు మంచి చెడ్డలే కారణమనియు చెప్పుదురు. కాబట్టి మీరు హాయిగా పెళ్ళాం బిడ్డలతో చల్లగా ఈనాడు ఏసీ రూములో చక్కగా షడ్రసోపేతమైనటువంటి భోజనం చేస్తూ మనవాళ్లతో హాయిగా ఆడుకుంటూ ఏ మాత్రము చీకుచింత లేకుండా ఉన్నారు అంటే మీరేవో పూర్వజన్మలో మీరు మంచి పనులు చేసినట్లు లెక్క. మీ పూర్వీకులు కూడా, మీ తల్లిదండ్రులు కూడా ఎంతో మంచి పనులు చేసి ఉండొచ్చు. ఏదైనా సరే ఈనాడు అష్ట కష్టాలతోటి నానా అవస్థలు పడుతూ తిండి కూడా వెతుక్కుంటూ మనుగడ సాగించలేక, లోకంలో తిరగలేక మనం ఎతపడుతున్నాం అంటే, అప్పుల పాలై చికాకు పడుతున్నాము అంటే అది కూడా మన పూర్వజన్మ కర్మ ఫలమే. ఆ విధంగా ఏసీ రూములో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నవాడు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాడు. అలాగే ఏమాత్రము కూటకి తిండి లేక అప్పుల పాలై అలమటిస్తున్నటువంటి వాడికి కూడా భగవంతుడు కారకుడు కాదు. వాళ్ళు పూర్వజన్మ సుకృత దుష్కృతాలు మాత్రమే కారణమని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఈశ్వరుడు సాక్షిభూతుడు, ఆయనకేం సంబంధం లేదు. మానవుడు దేవుడికే హాయిగా ఉన్నాడు, మానవుడే బాధలు పడుతున్నాడు అని ఏదో అప్పుడప్పుడు పాట వస్తూ ఉంటుంది. నిజంగా దేవుడికి మన కర్మలకి ఆయనకేం సంబంధం లేదు. తాను బాధించుట కానీ శిక్షించుట కానీ చేయడు. అసలు భగవంతుడికి సంబంధమే లేదు. నువ్వు మంచి పుణ్య కార్యక్రమాలు చేశావు, నేనేదో ఉద్ధరిద్దామనేమి ఆయనకేం లేదు. నీ యొక్క కర్మ ఫలాలనే నువ్వు అనుభవించేటట్లు చేస్తాడే తప్ప, దాని కొరకు మానిటరింగ్ చేస్తాడే తప్ప
కర్మ నువ్వు మాత్రం సాధించుకోవాల్సినటువంటి పుణ్యకర్మ కానీ పాపకర్మ ఫలంగానే సాధించుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రము నీ చేతుల మీదనే ఉన్నది. కాలమంతయు అతడు సర్వ విధముల కర్మలను వనర్చుతున్నాడు. నిజంగా మనమే కాదు, మనం నకశిక్షణమపి జాత్యకర్మ కృత అన్నాడు మనల్ని భగవద్గీతలో. ప్రతి మానవుడు కూడా అసలు ఖాళీగా కూర్చోడు. నిన్న పుట్టినటువంటి పిల్లాడి దగ్గర నుంచి రేపు సెలవు తీసుకోబోయేటువంటి ముసలాయన వరకు ఏదో పని చేస్తూ ఉండాల్సిందే. ఏం చేస్తారు సార్, నిన్న పుట్టినవాడు ఏం చేస్తాడు, రేపు పోయేవాడు ఏం చేస్తాడు అని అడిగితే శ్వాసక్రియ చేస్తున్నాడు, శ్వాసక్రియ జరుపుతున్నాడు. శ్వాసక్రియ కూడా ఒక కర్మే. గాలి పీలుస్తున్నాడు, గాలి వదులుతున్నాడు, అది కూడా కర్మే కదండి. ఆ కర్మ లేకపోతే అసలు మనం ఉండంగా. కాబట్టి సర్వ విధముల అకర్మకృత్ నువ్వు కావద్దయ్యా. ఎప్పుడు పని చేయకుండా నువ్వు ఎప్పుడు సోమరితనంగా బతకద్దు అని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి మీరు సార్, మరి మీకేమన్నా ఉన్నాయండి కర్మలు అని అడిగితే ఆయన కూడా చెప్పాడు, వర్త ఏవచ కర్మని అన్నాడు. ఏమయ్యా, అసలు నమే కర్మాన్ని లింపంతి నమే కర్మ సరే స్పృహ. అసలు నిజంగా నాకు ఏ కర్మాలతో నాకు సంబంధం లేదు. ఈ మూడు లోకాల్లో నేను చేయవలసినటువంటి కర్మే లేదు అసలుకు. అయినప్పటికీ వర్త ఏవచ కర్మణి అన్నాడు. నేను పని చేయుట ఎందే, ఎప్పుడైతే సృష్టి చేశానో నేను, ఆ సృజించినటువంటి ఆ 80 లక్షల జీవరాశుల చేత వారి వారి పనులను చేయించాల్సినటువంటి బాధ్యత నాకున్నది. వాళ్ళ చేత పని చేసేటువంటి కర్మలో నేను నిమగ్నం అవుతాను అని స్వామివారు చక్క చెప్పారు. నేను కూడా 24 గంటలు 24/7 పని చేస్తాను అన్నాడు స్వామివారు. కర్మఫలం అంతయు అనుభవించడం మన మనస్సు యొక్క అనుభూతి. నిజంగా ఏ కర్మన్నా చేయండి అండి, దాని యొక్క ఫలితం మాత్రము మనస్సు అనుభవిస్తుంది. నిజంగా చూడండి, నిప్పులో చేయబెట్టాం, కాలింది, వెంటనే చుర్రుమంది. ఇవి కొన్ని కర్మల ఫలాలు చెబుతున్నాను. అలాగే ఒక చలి గడగడగడ వణుకుతూ కూర్చున్నాం, అది కూడా సజ్జో కర్మలు ఇవన్నీ కూడా. కానీ కొన్ని కర్మలు ఉన్నాయి. ఎవరినో ఒక హత్య జరిగింది, ఆ హత్య చేసినటువంటి వాడికి కోర్టులో 18 సంవత్సరాల తర్వాత శిక్ష పడుతుంది. అంటే కొన్ని కర్మలు ఇమీడియట్ గా రిఫ్లెక్షన్ ఇవ్వవు, ఎప్పుడెప్పుడో ఫలాలను ఇస్తుంటాయి. కాబట్టి కర్మల్లో చాలా రకాలు ఉన్నాయి. కర్మఫలమునంతయు అనుభవించుట మన మనసు యొక్క అనుభూతి. ఆ కర్మ సంతోషాన్ని గాని దుఃఖాన్ని గాని ఆ కర్మల వల్ల వచ్చేటువంటి ఫలాన్ని అనుభవించగలిగినటువంటి మన అంతఃకరణ ఏమిటంటే మనస్సు. అది ప్రకృతి యొక్క నియమము. నిజంగా ఏడుస్తూ కూర్చోదు, కాళ్ళేమి ఏడుస్తూ కూర్చోవు, పొట్ట ఏడుస్తూ కూర్చోదు, వాటికి ఏం సంబంధం లేదు. ఏదైనా కష్టం కానీ సుఖం కానీ ఏదైనా సరే మనస్సు అనుభూతి చెందుతుంది. నా మనసు సరిగా లేదు సార్ అంటాం, అంటే అక్కడ ఏదో కష్టం వచ్చిందనమాట. ఇవాళ నా మనసు హ్యాపీగా ఉంది సార్ అంటాం, అంటే ఏదో మంచి సంతోషకరమైనటువంటి వార్త వచ్చిందనమాట. అది కర్మ యొక్క ప్రతిబింబము, ప్రతిశబ్దము. అది గుర్తుపెట్టుకోవాలి. రియాక్షన్ అండ్ రియాక్షన్ ప్రతి కర్మకు కూడా యాక్షన్ ఉంటుంది, రియాక్షన్ ఉంటుంది. ప్రతి పని కూడా వెంటనే ప్రతిస్పందన, ధ్వని ఉంటుంది, ప్రతిబింబం. అంటే దానికి వెంటనే ఒక సాక్షిపోత ఉంటుంది, వెంటనే దాని యొక్క ప్రతిధ్వని కూడా ఉంటుంది, రియాక్షన్ కూడా ఉంటుంది. మంచి చేసిన మంచిది, చెడ్డ చేసిన చెడ్డను అనుభవించుట మనో ఇంద్రియముల యొక్క కర్తవ్యము. కాబట్టి సారాంశంగా చెబుతున్నారు, మంచి చేస్తే నువ్వు మంచి అనుభవిస్తావు, చెడు చేస్తే నువ్వు చెడు అనుభవిస్తావు. ఇది ఈ విధంగా మంచి చేయటం కానీ చెడు చేయటం కానీ మనో ఇంద్రియముల యొక్క కర్తవ్యము. మనస్సు సంకల్పిస్తుంది, ఐస్ క్రీమ్ తినాలి అంటుంది మనస్సు. వెంటనే ఎట్ట తింటుంది? దానికి మంచి దానికి గుమాస్తాలు కావాలి, వెంటనే ఉపకరణాలు కావాలి, వెంటనే పురమాయిస్తుంది. మనసు వెంటనే సంకల్పం కలగానే వెంటనే ఆటోమేటిక్గా మరి ఆ కాళ్ళు కదులుతాయి, చేతులు తీసుకొస్తాయి, నోరు తింటుంది, మంచి మనసు అనుభూతి పొందుతుంది. అంటే ఆ మనసు ఆ ఐస్ క్రీమ్ తినటం వల్ల వచ్చేటువంటి సుఖాన్ని పొందటానికి ఇంత యంత్రాంగం కావాలి, ఇంత మంత్రాంగం కావాలి దానికి. దాని దుంపదగా చూసారా, జీవునకు రెండింటితోనూ సంబంధం లేక సాక్షిభూతుడై ఉండను. నువ్వు ఐస్ క్రీమ్ దొరకక బాధపడ్డా ఆత్మగా ఇబ్బంది లేదు. ఒకవేళ తిని నువ్వు గొంతులేసినా ఆత్మ ఏం చేయదు, ఆత్మ సాక్షిభూతంగా ఉంటుంది. జీవుడు స్వతసిద్ధముగా పరిశుద్ధమైన వేదాంత తత్వము. కాబట్టి మనిషిలో ఉండేటువంటి పదార్థాల్లో ఇందాక చెప్పుకున్నాం, శరీరము, మనస్సు, ఆత్మ అని చెప్పుకున్నాం. అలాంటి వాటిల్లో
ఈ ఆత్మ అనేటువంటిది ఎప్పుడు కూడా పరిశుద్ధము. అలాగే దాంతో కూడినటువంటి జీవుడు కూడా పరిశుద్ధుడే. నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే భారతీయ తత్వం పరమార్థం అంగీకరించినది ఏమండి, యు ఆర్ ప్యూర్ అని అంటోంది. అయితే దాని యథార్థత్వము అవిద్యచే కప్పబడి ఉండటం వలన, అనగా మాయ ఆవరించి ఉండటం వలన దుష్కర్మ ఫలముగా దానికి అవిద్యాఛాయ ఎట్లు లభించును, అటులనే సత్కర్మ ఫలముగా స్వతత్వ జ్ఞానము మరలా లభించును. నిజంగా అండి, పుట్టంగానే మనం అందరం కూడా పవిత్రులమే. మరి దేనికని ఇట్లాంటి మార్పులు వస్తున్నాయండి? భగవద్గీతలో చెప్పాడు, ప్రకృతి జైర్గుణై. ప్రకృతిలో ఉన్నటువంటి భగవంతుడు గుణాతీతుడు, మనం గుణ అధీనులం. ఆ గుణాలను బట్టి చలికాలం రాగానే చొక్కా దుడుక్కుందాం అనిపిస్తుంది, ఎండాకాలం రాగానే చొక్కా విప్పుదాం అనిపిస్తుంది, అలాగే వర్షం రాగానే మన దగ్గర ఏది ఉంటే సరే చొక్కా విప్పైనా సరే నెత్తిన కప్పుకోబుద్ధి అవుతుంది. ఇవన్నీ కూడా యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ఎట్లా వస్తున్నాయంటే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి గుణాలను బట్టి మనకి యాక్షన్స్ రియాక్షన్స్ ఉంటాయి. కాబట్టి మనలో నిజంగా మనం అంతా కూడా స్వతः సిద్ధంగా పవిత్రులమే. కానీ ఆ గుణములతో ఎప్పుడైతే సంయోగం చెందామో, గుణములతో ఎప్పుడైతే సహవాసం చేశామో, అవి మనల్ని విచిత్రంగా ఆడిస్తున్నాయి. ఆ విధంగా ఆ త్రిగుణాలు ఏ విధంగా ఆడిస్తే మానవుడు అలా ఆడుతున్నాడు. నిజంగా మనంతా కూడా పవిత్రులమే. సరే, ఇదేం చెబుతోంది? నిజంగా అప్పుడప్పుడు మాయతో కప్పి ఉంటుంది. నిజంగా మనంతా కూడా గొప్ప పవిత్రులమే, పరిశుద్ధాత్ములమే, దివ్యాత్మ స్వరూపులమే స్వామి యొక్క సంబోధన ప్రకారం. కానీ మనం మాయలో పడతాం. ఈ మాయ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, మన జగజ్జేయమానంగా వెలుగుతున్నాడు, కారు మబ్బులు పట్టినాయి, ఆయన కనబడ్డు. అలాంటి కోటి సూర్య సమప్రభ, అలాంటి కోటి కాంతులతో ప్రకాశించేటువంటి సూర్యుడిని కూడా ఆ కారు మేఘాలు వచ్చి కాసేపు కప్పేస్తాయి. నిజంగా ఆయన పవర్ ఎక్కడ? ఈ మేఘాల యొక్క పవర్ ఎక్కడ? 5 నిమిషాలుండి 5 నిమిషాలు పోయేటువంటి మేఘాలు ఎక్కడ? ఆయన అమేయమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి సూర్యుడు ఎక్కడ? అంతటి మహత్తు కలిగినటువంటి సూర్యుడిని కూడా అరచేత్తో అడ్డు పెట్టగలిగినటువంటి సామర్థ్యం ఈ తాత్కాలిక మేఘాలకు ఉన్నది. అలాగే నిండు చందమామను కూడా మేఘాలు అడ్డు పెడతాయి, చందమామను కనబడకుండా చేస్తాయి. అలాగే మీ ఇంట్లో మేమంతా కూడా మెయిన్ రోడ్లోనండి మా ఇల్లు అని చెప్పుకుంటాం మనం. మా ఇల్లు మెయిన్ రోడ్లో ఉందండి అంటాం. వాళ్ళ తిప్ప దేవుడికి తెలుసు. తెల్లవారంగానే అన్ని కిటికీలు బంద్ చేసినా సరే, అన్ని తెరలు వేసినప్పటికీ ఆ టీవీ మీద, ఆ అద్దం మీద మంచి అరబెత్త మందాన దుమ్ము ఉంటుందండి, లేయర్ ఉంటుంది. ఇది కూడా మాయ. నిజంగా రాత్రి చూస్తే ప్రతిబింబం బ్రహ్మాండంగా కనబడింది, మన ప్రతిబింబం, మన ఫోటో. తెల్లవారు లేపు చూసేసరికల్లా మసకబారి ఉన్నది. అంటే ఏమిటి? ఆ దుమ్ము అనేటువంటి మాయ. ఇంతకీ మాయ అంటే చక్కగా చెప్పారు, యా మా సా మాయ అన్నారండి. యా ఏదైతే, మా లేదో, సా అదే మాయ. ఏది లేదో అది మాయ అండి. నిజంగా మనం చెప్పుకునేటువంటి వాటిల్లో మాయలే ఎక్కువ అండి. వాస్తవికత గురించి మనం మాట్లాడడం. మాయ పడితే కానీ, అక్కడ మసాలా పడితే కానీ మంచి వినటానికి సొంపుగా ఉండదు, మనకి మంచి రంజుగా ఉండదు. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటల్లో కూడా 75% మాయా మోహితంగా ఉంటాయి. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అందుకనే సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటి అక్కడ ఆడిట్ పెట్టింది. అవి ఉండాలి బాబు నీ యొక్క మాటల్లో అని. కాబట్టి ఆ విధంగా మరి ఆ మాయ ఆవరించి ఉండటం వల్ల ఎప్పుడైతే ఆ మాయ పోయిందో అద్దం నిర్మలంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ మేఘాలు తొలగినాయో సూర్యుడు జాజ్వల్యమానంగా ప్రకాశిస్తాడు. ఎప్పుడైతే ఆ మేఘాలు వైదొలగినాయో చందమామ చక్కగా అలరిస్తుంది. నిజంగా ఆ చందమామలో కూడా శశాంకుడు అని పేరండి చందమామకి. శశాంకుడు అంటే, శశము అంటే కుందేలు. అదిగారే మనం చెబుతుంటాం, నానా ఆ చందమామలో కుందేలు ఉంది చూడు అంటుంటాం పిల్లాడితోటి. నిజంగా కుందేలు ఎక్కడుంది? కుందేలు లేదు, అది మాయే. ఏది లేదో అది ఉందంటాం మనం. నిజంగా అక్కడ కుందేలు లేదు, ఏమీ లేదు. చూసారా? ఆ మచ్చని ఆ కుందేలులాగా ఉంది కాబట్టి కుందేలు అంటాం. ఈ విధంగా తెలిసిన మాయలు కొన్ని, తెలియని మాయలు కొన్ని ఉంటాయి. ఆ తెలిసిన మాయల్నే విద్యా మాయలు అంటారు. మనకేమాత్రం తెలియకుండా చేసేటువంటి మాయల్ని అవిద్యా మాయలు అంటుంటారు. ఈ విధంగా అవిద్యామాయ, అవిద్యాఛాయలు ఏ విధంగా లభిస్తాయో అట్లనే సత్కర్మ ఫలముగా స్వతత్వ జ్ఞానము అంటే ఒరిజినల్ రియాలిటీ, అంటే వాడికి ఉన్నటువంటి సహజ స్వభావము బయటపడుతుంది.
ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అద్దం నిండా దుమ్ము పడింది, చక్కగా తుడిచాం. ఎప్పుడైతే మాయ పోయిందో అద్దం నిర్మలంగా కనబడుతోంది. చూసారా? అది నిత్యమైనట్లే నైసర్గికముగా పరిశుద్ధము కూడా సర్వ ప్రాణులు సర్వజీవులు పరిశుద్ధులే. ఆ విధంగా అద్దం లాగానే మనం కూడా పుట్టినటువంటి ప్రతి ఒక్కడు 84 లక్షల జీవరాశులు స్వతసిద్ధముగా అన్ని పరిశుద్ధములే. అయితే మనం అడుగడుగునా మాయలో పడిపోతున్నాం, అడుగడుగునా మాయలో పడిపోతున్నాం. లేని ఉందంటున్నాం, ఉన్నది లేదంటున్నాం. కాబట్టి మనం ఎప్పుడైతే మరి వీటికి ఏంటి మార్గం అని చెప్పారు స్వామి, త్యజదుద్యమ సంసర్గం, దుర్మార్గులతో స్నేహం చేయొద్దు. అలాగే నీలో కూడా దుర్మార్గులు ఉన్నారు, దుర్భావాలు ఉన్నాయి, దుశ్చింతనలు ఉన్నాయి, దుర్గుణాలు ఉన్నాయి, వాటిని కూడా వదిలేసాయి. భజ సాధు సమాగమం, ఇలాంటి ఏఎస్బి లాంటి వాటితో సత్సంగం చేయి, మంచి మంచి గుణాలు నేర్చుకో, మంచి నువ్వు సత్య ధర్మ శాంతి ప్రేమలను అలవర్చుకో. కురు పుణ్యమహోరాత్రం, చేతనైతే కాస్త సహాయం చేయి. స్మర నిత్యం అనిత్యతాం, ఎప్పుడు నిత్యమేమిటో అనిత్యమేమిటో ప్రతి క్షణము ఆలోచిస్తూ ఉండు. ప్రతి అడుగడుగున ఇది నిత్యమా అనిత్యమా, ఆ నిత్యత్వం వైపు నువ్వు ప్రయాణం చేయగలిగితే ఆ సత్సంగంలో మంచి రంజు ఉంటుంది, నీ యొక్క ప్రయాణం కూడా సుగమంగా ఉంటుంది. నువ్వు సాక్షాత్ బ్రహ్మలోకానికి వెళ్ళడానికి తగినటువంటి సామర్థ్యం నీకు లభిస్తుంది. బ్రహ్మానంద భరితుడు కావటానికి కూడా అవకాశం ఉంటుంది. సత్కర్మ వలన, దాని ఫలం వలన జీవాత్మ యొక్క సమస్త పాపములను దుష్కర్మలను కడిగివేయును. కాబట్టి ఇందాక స్వామి చెప్పినటువంటి మహావాక్యాలు, త్యజదుద్యమ సంసర్గం, భజ సాధు సమాగమం, కురు పుణ్య మహోరాత్రం, స్మర నిత్యం అనిత్యతాం, ఈ నాలుగు తత్వమసి, మరి అయమాత్మ బ్రహ్మ, ఆ వాక్యాలు మహావాక్యాలు ఎట్లాంటివో ఇలాంటి కూడా అలాంటి వాక్యాలు ఈ 4 అని చెప్పారు స్వామి. కాబట్టి మీకు ఇవి చాలా చక్కగా ఈ 4 మీరు పాటించండి. ఇందుట్లో పాటించడానికి కష్టమైనటువంటి సూత్రాలు ఏమీ లేవు. మీలో ఉన్నటువంటి చెడును వదిలేసేయండి, ఎక్కడో ఉన్నటువంటి మంచిని తీసుకొచ్చుకోండి, పెట్టుకోండి. చేతనైతే పరోపకారం చేయండి. నిత్యము ఈ నిత్యం ఏదో అనిత్యం ఏమిటో అనుక్షణము ఆలోచిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు జన్మ తరింపజేయడానికి ఏం ఉపాయాలు లేవు అని స్వామి చక్క చెప్పారు. కాబట్టి సత్కర్మం వల్ల, దాని ఫలం వల్ల జీవాత్మ యొక్క సమస్త పాపమును దుష్కర్మలను కడిగివేయను. కాబట్టి నువ్వు సత్కర్మలు చేయాలి. పిదప ఈ సత్కర్మలు చేసిన వాళ్ళు ఏమవుతారో ఒకసారి చూడండి. పిదప అది మరలా పరిశుద్ధమగును. ఒకవేళ ఏదైనా అపరిశుద్ధమైనప్పటికీ మీ ఇంటి ముందు కాలువ అసలు పారటం లేదు, బాగా పేరుకుపోయింది, మంచి జబర్దస్తి రాత్రి ఒకటి కురిసింది, తెల్లవారు చూస్తే కాలువలో అసలు మురికనేదే లేదు. అంటే మొత్తం ఆ దెబ్బకి, ఆ జడివాన దెబ్బకి మొత్తం కొట్టుకుపోయింది. ఆ విధంగానే ఆ మహావర్షం యొక్క ఆ జడివాన కుంభవృష్టికి ఏ విధంగా సగం మలినభూతములైనటువంటి కాలువలన్నీ కూడా తాజాగా ఎట్లయితే పారిపోతాయో, దాంట్లో ఉన్నటువంటి మలినం అంతా ఏ విధంగా అయితే పారిపోతుందో, అలాగే నువ్వు సత్కర్మ గనక చేసినట్టయితే నీలో ఆ కాలువలో పేరుకుపోయి మురికి కంపు కొడుతున్నటువంటి ఆ దుష్కర్మలన్నీ కూడా కడిగి వేయబడతాయి. నువ్వు పరిశుద్ధాత్మ అవుతావు. అట్లయిన పెద్ద దేవయానము చోటుకు పోవును. అలాంటి వాడివి నువ్వు దేవయానానికి వెళ్తావు. అంటే మనం వెళ్ళేటువంటి గమ్యస్థానాల్లో దేవయానం ఒకటి. అలాగే అంటే ఓ దివ్యమైనటువంటి మార్గానికి వెళ్తావు నువ్వు. దాని యొక్క వాగింద్రియం మనసులో ప్రవేశించను. ఎప్పుడైనా సరే మనం చనిపోయేటప్పుడు మొట్టమొదటి మాట్లాడలేడండి. చూస్తాం, ఐసీయూలో పడుకొని ఉంటాడు, మనల్ని చూడంగానే కళ్ళమ్మని నీళ్లు పెడతాడు. ఏదో చెప్పాలనుంది తపన, కన్న కొడుకు కానీ, భార్యకు కానీ, బిడ్డలకు కానీ, ఎవరికైనా సరే ఆత్మీయుడైనటువంటి స్నేహితుడికి కానీ ఏదేదో చెప్పాలని తాపత్రయపడతాడు. మాట్లేదు, మాట పడిపోయింది. ఆ కళ్ళల్లో నీళ్లు పెడుతున్నాడు. ఆ కళ్ళ నీళ్ళని చదవగలిగినటువంటి వాడు అతని భావాలను అర్థం చేసుకోగలడు. మరి ఆ కంటి నీటి భాష మనకి ఎట్లా అర్థమవుతుంది? అందరికీ అర్థం కాదు కదా. ఆ విధంగా అతను ఒక్క వాక్కు ఇంద్రియం మనసులో కలిసిపోతుంది. అంటే మనసుతో మాట్లాడేది తప్ప వాక్కు ఇంద్రియం పనిచేయదు. అలాగే మాటలు లేనిది మనం ఆలోచింపదాలము. నిజంగా ఒక మాటలు లేని మనిషిని నిజంగా మనం అసలు ఒక్క నిమిషం కూడా మనం ఆలోచించలేము, అలాంటి మూగవాణ్ణి. అలాగే ఆలోచనలు కలతోటల్లా మాటలుండి తీరును. నిజంగా ఎక్కడైతే ఆలోచనలు ఉంటాయో చిన్నపిల్లలు కూడా చూడండి, లోడా 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 బాగుతుంటారు.
అంటే వాడికి ఏవో ఆలోచనలు వస్తాయి. అవన్నీ అమ్మకి చెప్పాలి, నాన్నకి చెప్పాలి, అన్నయ్యకి చెప్పాలన్న తాపత్రయం ఉంటుంది వాడికి. అలా కనుక వినగలిగితే వాడి నోట్లో ఎంత భాష ఉందో, వాడి బుర్రలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో మనకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి అవసాన కాలంలో వాక్ అనేటువంటి ఇంద్రియము మనసులో ప్రవేశిస్తుంది. మాటలు లేనిది మనం ఆలోచింపదాలము. ఆలోచనలు గల మాటలు తోటల్లా మాటలుండి తీరును. ఆలోచన ఎక్కడుందో నిజంగా మన వాళ్ళంతా మాట్లాడుతున్నారంటే అంతరంగ తరంగాలు పెట్టాం మనం. వాళ్ళంతా ఎవరు కాగితాల మీద రాసుకొని రాలా. అప్పటికప్పుడు వాళ్ళ మనసులో సహజస్ఫూర్తిగా, ఆకస్మికంగా, ఆ సమయస్ఫూర్తిగా ఏ మాటలైతే ఆ మాటలు మాట్లాడారు అంతరంగాల్లో. అది కాబట్టి ఆలోచన ఉందంటే వాక్కు వచ్చేస్తుంది. వాక్కు మనసులో ప్రవేశించినట్లే మనస్సు ప్రాణములోను, ప్రాణము జీవాత్మలోనూ లీనమవుతుంది. ఆ విధంగా అవసాన కాలంలో ఏ పదార్థము, ఏ అంతఃకరణ దేంట్లో కలుస్తుందో ఇక్కడ చెప్పారు. అంత జీవాత్మ శరీరమును విడనాడి సూర్యలోకమునకు నిష్క్రమించును. ఆ విధంగా నిష్కామ కర్మలు చేసేటువంటి వాళ్ళ యొక్క పరిశుద్ధాత్ములైనటువంటి వారి యొక్క జీవన విధానం, వారి యొక్క అంతిమ యాత్ర, వారి యొక్క పరలోక యాత్ర ఆ విధంగా జరుగుతుంది. కడకు బ్రహ్మలోకమునకు చేరును. అతను చేరిన జీవాత్మకు ప్రకృతితో పని లేదు. అతట అనంతకాలం అది జీవించును, అత్యంత సుఖం అనుభవించును. మన 16 రకాల ఆనందాలు చెప్పారు గురువు గారు. అందుట్లో బ్రహ్మానందం అన్నారు మొట్టమొదట. అలాంటి బ్రహ్మానంద స్టేజీకి ఆ నిష్కామ కర్మలు చేసినటువంటి పరిశుద్ధాత్మల యొక్క ఆత్మలు అక్కడికి వెళ్తాయండి. ఇక వాళ్ళకి తిరుగు జన్మ లేదు, వాళ్ళకి మరు జన్మ లేదు. ఇక ఇదొక కేటగిరీ అండి. అలాంటి దేవయానానికి పోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ఏమండి, మనం మల్లభూతంలో మరి దుర్గుణాలు మన దగ్గర ఉన్నాయి కదా, దుర్భవాలు మన దగ్గర ఉన్నాయి కదా, దుశ్చింతనలు మనం చేశాం కదా అని అనుకోవచ్చు మీరు. వాటినన్నిటి ఇందాక చెప్పారు. ఆ 4 వాక్యాల ద్వారా వాటినన్నిటిని కడిగి వేయాలి. కడిగి వేసి సత్యధర్మ శాంతి ప్రేమల్ని అలవాటు చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అంటే సరిదిద్దుకోవాలి. ఇప్పుడు అద్దం మీద పడింది దుమ్ము, తుడిస్తే పోతుంది కదా. అలాగే నీ జీవనంలో కూడా ఏదైనా పొరపాట్లు ఉన్నట్టయితే మనం దాన్ని కడుక్కోవచ్చు. మనం అపరిశుద్ధమైనటువంటి మనం కూడా పరిశుద్ధం కావచ్చు. ఆ స్థాయికి మనం వెళ్ళొచ్చు. ఎప్పుడు నిష్కామ కర్మ చేసినప్పుడు మాత్రమే. సర్వం ఏతత్ శ్రీ సాయి సత్యసాయి బ్రహ్మ అర్పణమస్తు అనేటువంటి స్టేజికి వెళ్ళగలగాలి. అది సృజనాత్మక శక్తి ఒక్కటే తప్ప సర్వశక్తులు కూడి ఉండను. జగత్ పరిపాలక పదవి ఈశ్వరునికి తప్ప మరెవరికి లభించదు. కాబట్టి ఆ సృష్టికర్త సృష్టించినటువంటి ఆ సృష్టికి ఎవరయ్యా లీడర్ అంటే ఒక ఈశ్వరుడు మాత్రమే. సర్వవాంఛాదురుడైనటువంటి ఈశ్వరునికి ప్రేమారాధన కల్పించు కార్యము తప్ప ఇతరము ఏమియు చేయనొల్లకుండునట్టి మహోన్నత మానవుని విషయం ఇది. కాబట్టి ప్రతి వాళ్ళు మనం ఏమనుకోవాలి అంటే కేవలము స్వామివారు నచ్చినట్లుగా, స్వామివారు మెచ్చినట్లుగా మనం పనిచేయాలి. దాన్నే ప్రేమారాధన అంటాం. కాబట్టి ఒక్క స్వామి అంటే భగవంతునికి నచ్చేలాగా, మెచ్చేలాగా ఆయన యొక్క మానవీయ విలువల్ని, ఆయన చెప్పినటువంటి బోధల్ని మనం అనుసరిస్తూ ఆయన మార్గంలో నడిచినప్పుడు మాత్రమే నడవటమే నిజమైనటువంటి మానవుడి యొక్క మహోన్నత కర్తవ్యం. అట్టి మహోన్నతులు కాని వారిది ఇంకొక తరగతి. ఆ విధంగా నిష్కామ కర్మ లేదనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏమిటండి అని ఒకసారి మనం ఆలోచించవచ్చు. వీరు కూడా సత్కర్మలు అనర్తులు. చాలా మంది మనలో కూడా మంచి కర్మలు చేస్తారు, కానీ అవి సకామ కర్మలు. ఏమండి, నేను ఇది చేస్తున్నాను, నీకు ఏమయ్యో స్వామి నేను నీకు ఇది చేస్తున్నాను, నాకు నువ్వు ఇది ఇవ్వాలి, నీకిది నాకిది అంటమే సకామ కర్మ. వారికి ఫలాపేక్ష ఉండను. మేము నిరుపేదలకు సహాయం చేసేటమే. ఎంతో మంది నిజంగా భజనలు పాడలేరు, ఉపన్యాసం చెప్పలేరు, ఏమి చేయలేరు. కొంతమంది సర్వీస్ బ్రహ్మాండంగా చేస్తామని అంటారు. వాళ్ళు వండి వార్చటంలో కానీ, సర్వీస్లో కానీ మంచి రెక్కలు ముక్కలు చేసుకొని సేవ చేస్తారు. ఇక రెండో కోలు లేదు వాళ్ళకి. వాళ్ళు పాట పాడరు, వాళ్ళు మాటలు మాట్లాడరు. వాళ్ళకి దేనికి సంబంధం లేదు. కాయకష్టంతో పనిచేస్తారు, సాహిత్యం చేస్తారు. మాకు మంచి గతి లభించును, మాకు స్వామి యొక్క అనుగ్రహం వల్ల మంచి గతి లభించాలని కోరుకుంటారు వాళ్ళు. అలాగే లేక మేము సేవ చేసేటమే కనుక మాకు సద్గతి లభించుననియు మేము ఈ సేవ చేశాం, ఈ నారాయణ సేవలో మేము వంట వండాం, లేకపోతే ఇదిగో వడ్డిచ్చాం, ఇదిగో ఈ కంచాలు గడిగాం, ఈ పాత్రలు తోమాం,
రకరకాల సేవలు చేస్తారు. కాబట్టి మాకు ఇది కావాలి స్వామి, మాకు ఈ సద్గతి కావాలంటాం. ఇక పూజలు కొంతమంది ఉదయం పూట మొదలు పెడితే ఆ లలిత విష్ణు సహస్రనామాల యొక్క పారాయణ పుస్తకాలు, ఆ పురాణ పండవారిది మొత్తం 1వ పేజీ నుంచి ఆ 130 పేజీ దాకా పూర్తయితే గాని వాళ్ళు భోజనాలు చేయరు. ఆ విధంగా పూజలు చేస్తారండి. వాళ్ళు కూడా కోరుకునేది మా వాడికి అమెరికా వెళ్ళాలి, సీట్ రావాలి, ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళ కోరిక. లేదా మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి, మంచి అసలు 50 లక్షల ప్యాకేజీ కలిగినటువంటి మొగుడు కావాలి మా అమ్మాయికి అని ఏదో కోరతాం. అంటే మనం చేసేటువంటి ప్రతి దాని వెనక కూడా ఒక సకామ కర్మ ఇది. అలాగే భజనలు, అంతు లేకుండా భజనలు పాడతాం మనం. కానీ ఆ స్వామిని కోరుకుంటాం ఇది కావాలి అని. ఏమంటే మా వాడికి ఏజ్ బారైపోయింది, ఎప్పటికైనా మంచి అమ్మాయి కావాలి అని కోరుకోవటం సహజమే, తప్పు లేదు కదా. కనుక మాకు స్వర్గప్రాప్తి కలుగున్న నీవు ఈ రీతిగా పలువిధ ఫలాపేక్షలతో కర్మలు ఆచరించరు. ఇందాక మొట్టమొదటి కేటగిరీలో మనం చెప్పుకున్నది నిష్కామ కర్మ. ఇప్పుడు మనం చెప్పినటువంటి చిట్ట అంతా కూడా సకామ కర్మ. అంటే ఫలాపేక్ష లేని నేను భజన చేయను, ఫలాపేక్ష లేకపోతే నేను సేవ చేయను అని అంటలేదు. కానీ ప్రతి సేవ చేసి స్వామి నాకు ఇది కావాలి స్వామి అంటున్నాడు. నమ్మకం చమకాలు ఇక్కడే ఉన్నాయి. మొట్టమొదటి నమస్కారం చేస్తున్నాడు 3 గంటల సేపు, వెంటనే ఒకటి చమకం చదువుతున్నాడు, ఏమండోయ్ నాకు ఇది కావాలి స్వామి అంటున్నాడు. కాబట్టి అక్కడ నమ్మక చమకాలు ఎక్కడా లేవు, ఇక్కడే ఉన్నాయి. అట్టి వారు మరణానంతరము అనగా దేహమును వీడిన తర్వాత వారి వాక్కు మనస్సులోను, ఇలాంటి వాళ్ళ యొక్క మరణానంతరం మరి సకామ కర్మలు చేసేవాడు ఏనాటికైనా సెలవు పుచ్చుకోవాల్సిందే, నిష్కామ కర్మలు చేసేవాడు ఎప్పుడైనా సెలవు పుచ్చుకోవాల్సిందే, దేహయాత్ర తాలించాల్సిందే. ఇలాంటి సకామ కర్మలు చేసేటువంటి వాళ్ళ యొక్క మరణ అనంతరము అనగా దేహమును వీడిన తర్వాత వారి వాక్కు మనస్సులోను, వీళ్ళకు కూడా అంతే, అంత్యకాలంలో మాట్లాడలేరు, కేవలం కంటి భాషే తప్ప, కన్నీటి భాషలో మాట్లాడటమే తప్ప మనం ఏం మాట్లాడలేం. భార్యతో కూడా కన్నీటితో మాట్లాడటమే, అర్థం చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు. మనస్సు ప్రాణములోను, వాక్యం మనసులో కలుస్తుంది, ఈ మనసు వెళ్ళి ప్రాణంలో కలుస్తుంది, ప్రాణము జీవుల్లో లీనమై పితప వారి యొక్క జీవాత్మ బహిర్గతమై చంద్రలోకంలోకి తిరుగును. ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మొట్టమొదటి వాక్కు మనసులో కలుస్తుంది, ఆ మనసు ప్రాణంలోకి వెళ్తుంది, ఆ ప్రాణం జీవుల్లోని అంటే ఆ జీవాత్మగా లీనమవుతుంది, వారి యొక్క జీవాత్మ బహిర్గతమై చంద్రలోకమునకు తిరుగును, అనగా తిరిగి మనోలోకమునకే ఏదెంతును. మనోలోకమున అనగా చంద్రలోకమున కొంత సుఖము అనుభవించును. మన పుణ్యం చేసిన వాళ్ళంతా కూడా వెళ్ళాలి కదండి స్వర్గానికి. ఆ స్వర్గానికి వెళ్ళి వాళ్ళకు టైం ప్రకారము వాళ్ళందరికీ కూడా రకరకాల రాయితీలు ఇస్తారు అక్కడ. మరి వాటిని ఏదో అంటారు రాయల్టీస్, అవన్నీ కూడా అనుభవిస్తారు అక్కడ. అయితే జీవాత్మ సత్కర్మ ఫలమును నిలిచి ఉన్నంత వరకే ఇట్లు జరుగును. కాబట్టి వాళ్ళకి ఎంతవరకు లైసెన్సో, మనం ఏదైనా బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక 24 గంటలకు గది తీసుకుంటాం మనం. 23 గంటలు వచ్చేసరికల్లా ఆ వాచ్మెన్ లేకపోతే అటెండర్ మనకు గుర్తు చేస్తాడు, గురువు గారు ఇంకొక గంటే ఉంది సమయం అంటాడు. అలాగే ఆ స్వర్గలోకంలో కూడా ఏమంటే మీ టైం పూర్తి అవుతోంది, ఇంకొక గంట తట్టా పుట్టా సర్దుకోండి లోపల, దయచేసి మీ బిలాంగ్సింగ్స్ అన్ని కూడా మర్చిపోకుండా సర్దుకోండి అని ఒక చిన్న హింట్ ఇచ్చి వెళ్తారు. అలాంటిదే మన స్వర్గలోక ప్రయాణం కూడా. దీనినే క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అంటారు. అంటే క్షీణే పుణ్యం నశించిన కొద్దీ మత్స్యలోకం విశంతి. అంటే ఆ పుణ్యం ఉన్నంత వరకు స్వర్గంలో ఉంటాడు, ఆ రాయల్టీస్ అన్ని పొందుతాడు. వెంటనే సమయం కాగానే వెంటనే ఒక మంచి గరుడా బస్సు బెంగళూరులో ఎక్కి హైదరాబాద్ రాగానే దిగవపోతే ఆయన ఊరుకోడు, సార్ మీ బోరబండి వచ్చింది దిగండి అంటాడు. అలాగే వీళ్ళు కూడా గుర్తు చేసి దిగండి సార్ మీ టైం అయిపోయింది అంటారు. ఆ విధంగా పుణ్యం కరిగిపోగానే మత్స్యలోకం విశంతి. ఆ ఫలము వ్యర్థం జయమై పోవటంలోన తిరిగి భూలోకమునకు వచ్చి తన ఇచ్ఛానుసారముగా ఫలమునకు తగిన దేహమును ఇంద్రియమును ధరించి జీవితంలో ప్రవేశించును. ఈ విధంగా మళ్ళా పునర్జన్మ స్టార్ట్. పునరపి మననం పునరపి జనని జఠదేశయనం. ఇదండి. దీనినే అనగా చంద్రలోక నివాస కాలమును భారతీయులు అనగా హిందువులు వేలుపు అనియు, క్రైస్తవులు మహమ్మదీయులు దేవదూత అనియు పిలుస్తారు. సరే, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం వేలుపు అంటాం, మిగతా వాళ్ళు క్రైస్తవులు మహమ్మదీయులంతా కూడా దేవదూత అంటారు. దాని గురించి పెద్ద సమస్య లేదు. ఈ స్థానము పొందినటువంటి వేలుపుల యొక్కకున్న పేర్లలో తిరుపతి యొక్క దేవేంద్రుడు ఇందుకు ఉదాహరణ. అక్కడ మనం వెళ్తా ఉన్నాం కదండి, స్వర్గలోకం వెళ్ళి మళ్ళా వస్తాం అనుకున్నాం కదా.
అక్కడ దేవేంద్ర పదవి ఒకటి ఉంటుంది. ఇది ఒక పదవి పేరు మాత్రమే. దేవేంద్రుడు అనేటువంటి పర్మనెంట్ పోస్ట్, అది ఒక పోస్ట్ అంతే. మనిషి మాత్రం శాశ్వతం కాదు అక్కడ. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అవన్నీ కూడా సీట్లు, పదవులు. ఆ పదవుల్లో కాలానుగుణంగా ఎవరైనా వెళ్ళొచ్చు, కాలానుగుణంగా ఎవరైనా సరే దిగిపోవాల్సిందే. అలాంటి పదవే ఇంద్ర పదవి కూడా. వేలాది ప్రజలు ఆ పదవిని పొందుతురు. వేదోక్త క్రతువుల్లో మహోదాత్తమైనటువంటి దాన్ని అనర్చినప్పుడు అట్టి సత్పురుషుడు దేహమును వీడిన పిదప అతడు దేవేంద్రుడు. వేదాల్లో చెప్పినట్టుగా ఆ యజ్ఞాలు, యాగాలు మంచి సిస్టమేటిక్గా, క్రమబద్ధంగా, శాస్త్రయుక్తంగా ఎవరైతే చేసినటువంటి పుణ్యాత్ములు, ధన్యాత్ములు ఉంటారో వాళ్ళు దేహాన్ని వీడిన పిదప ఆ దేవేంద్ర పదవిని అలంకరిస్తారు. అకార్డింగ్ టు వెయిటింగ్ లిస్ట్, ఎవరి తర్వాత ఎవరు అనేటువంటిది దాని ప్రకారం. దానికి పూర్వము ఆ పదవిని ఆక్రమించిన వాడు తిరిగి భూలోకమునకు దిగి మానవాకారమును ధరించును. అంతకుముందు ఆయన కూర్చొని ఉంటాడు. మరి కొత్త రాష్ట్రపతి ముందుగానే ఎంపిక అవుతాడు. కొత్త రాష్ట్రపతి వచ్చేటప్పటికల్లా పాత రాష్ట్రపతి గారు దిగటానికి సన్నద్ధం అవుతాడు. తెలుసు కదండి, మనందరికీ కూడా ముందుగానే ఎన్నికలు జరుగుతాయి. ఆయన సెలెక్ట్ అవుతాడు. ఫలానా తేదీన వీళ్ళు పదవి స్వీకారం తీసుకోవాలని ఉంటుంది. ఆ రోజు వరకు కూడా పాత రాష్ట్రపతి అక్కడ కూర్చొని ఉంటాడు. అలాగే మనం కూడా ఆ ఇంద్ర పదవికి అర్హులమైనప్పుడు మనం వెళ్ళేదాకా కూడా ఆ పూర్వ వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటాడు. మనం వెళ్ళంగానే ఆయన దిగుతాడు. మరి దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? వెంటనే తిరిగి మానవాకారాన్ని ధరించి మన భూలోకానికి వస్తాడు. అంటే దీన్నే ఇందాక క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అంటారు. లోకంలో రాజులు మారుతున్నట్లుగా వేలుపులు కూడా మారుతుందరు. ఏ విధంగా అయితే ఒక రాజు తర్వాత ఒక రాజు టైం టేబుల్ ప్రకారం ఎట్లయితే వస్తారో, వాళ్ళ యొక్క జయాపజయాలకు సంబంధించి ఎట్లా వస్తారో అలాగే దేవతలు కూడా అంతే. వారికి కూడా మార్పు తప్పునది కాదు. స్వర్గలోకవాసులకు సైతము మార్పు అనివార్యము. కాబట్టి ఆ స్వర్గలోకం వాళ్ళు ఏ సుఖపడతారని మనం అనుకుంటాం. వాళ్ళు మానవులను చూసి ఎంత గర్వపడతారట. వాళ్ళు హాయిగా వాళ్ళు కావాల్సినప్పుడు నిజంగా మరణం అన్నది మనకు మరణం కూడా లేదు. వాళ్ళు త్రిదశులు అంటారు వాళ్ళని. ఎప్పుడు ఎంత వయసులో మీకు కనబడ్డా సరే వాళ్ళ వయసు 30 మాత్రమే ఉంటుంది. 31 లేదు అక్కడ వయసు. అందరికీ 30. ఊరికి ఆకారాల్లో భేకరంగా కనబడతారు తప్ప వాళ్ళ వయసు మాత్రము పరిమితమే, అంటే 30. అలాగే వాళ్ళంతా కూడా స్వర్గవాసులకు ఏమిటి మార్పులు లేవు వాళ్ళకి. మనకున్నటువంటి రాయితీ లేవు వాళ్ళకి, మనకున్నటువంటి సుఖాలు లేవు. ఒకవేళ కత్తి తీసుకుని పొడుచుకున్నా సరే వాళ్ళు ఒకడు చావరు. అమరులు వాళ్ళంతా కూడా అమృతం తాగున్నారు. నిజంగా సచ్చిన చావు రాదేమిటండి దీని దుంపదగా. హాయిగా మానవుల పనే హాయి, అవసరమైతే చనిపోవచ్చు అనేటువంటి ఈర్ష్య కూడా దేవతలకి లేకపోలేదు. జన్మ మరణం లేనిది, దుఃఖ సుఖాదులు లేనిది బ్రహ్మలోకము ఒక్కటి మాత్రమే. ఇందాక మనం చెప్పుకున్నాం, నిష్కామ కర్మలు వెళ్ళేటువంటి వాళ్ళ యొక్క లోకము మరి బ్రహ్మలోకము. బ్రహ్మానంద భరితులు, అక్కడికి వేరే ఉండదిక. ఇది భారతీయ పరమార్థ సారము, అమృత పానము. కాబట్టి అందుకనే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని మనం అంటూ ఉంటాం. దేవతారూపంలో ఉన్నప్పుడు కర్మము ఉత్పన్నము కాదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, స్వర్గంలో దేవతలకు నో డ్యూటీస్. అసలు వాళ్ళు చేసేది అక్కడ నువ్వు స్వర్గానికి వెళ్ళగలిగితే అక్కడ ఏమైనా పని చేయమంటారా అంటే, నాయన నువ్వు పని చేయడానికి కదయ్యా వచ్చింది, నీ పనులకు తగినటువంటి రాయల్టీస్ పొందటానికి ఇక్కడికి వచ్చావు. ఇక్కడ నో వర్క్ నో పే అంతే అంటారు. కర్మ మనడుతున్నది మానవ మాత్రుడు మాత్రమే. మన మానవ లోకంలోనే మనకు ఒక విశేష మరి విద్యుక్త ధర్మాలు, విద్యుక్త కర్మలు మనకు ఉంటాయి. కర్మ అనగా ఫలాభిసంధిగల కార్యము. ఫలాభిసంధిగల కార్యం అంటే మనం చేసేటువంటి కర్మ వల్ల చెడు ఫలము రావచ్చు, మంచి ఫలము రావచ్చు. ఆ కార్య ఫలం అనేటువంటిది మన చేతుల్లో లేదు అని చెప్పడం అనమాట. మరణించడానగా దేహమును విడిచి వేలుపుల గుట. చనిపోగానే ముందర మనం దేహాన్ని విడిచి మనం దేవతలం అయిపోతాం. మానవునకు అది కేవల సుఖకాలము. ఆ కాలమున అతడు క్రొత్త కర్మను కల్పించుకున్నాడు. కాబట్టి ఆ దేహాన్ని విడిచి ఎప్పుడైతే మనం దేవలోకానికి వెళ్ళామో ఆ దేవలోకంలో సుఖపట్టమే తప్ప కొత్త కర్మను ఆచరించేటువంటి అవకాశం లేదు. అది వాని పురాకృత సత్కర్మమునకు ప్రతిఫల రూపముగా లభించినటువంటి సన్మానము లేక బహుమానము. కాబట్టి మీరు చేసినటువంటి మంచి పనుల యొక్క ఫల అపేక్ష అక్కడ మనం పొందొచ్చు. అక్కడ ఆ యొక్క రాయల్టీస్ మనం పొందొచ్చు. ఆ సత్కర్మంతయు వ్యయమైపోయిన పిదప శేషించి ఉండు కర్మము ఫలానుభవ రూపమునకు వచ్చును. కాబట్టి నువ్వు చేసినటువంటి సత్కర్మలు ఎంతవరకు వెళ్తున్నాయో అంతవరకు నువ్వు ఘనమైనటువంటి సన్మానాలు పొందుతావు,
బహుమానాలు పొందుతావు. ఎప్పుడైతే అది శేషించిందో ఇక మళ్ళా నీ యొక్క రూపానికి నువ్వు రావాల్సిందే. అప్పుడు మానవ రూపమును ధరించును. మళ్ళా పునరపి జననం, పునరపి మరణం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మానవాకారాన్ని పొందుతాడు. తదుపరి మహోత్తమ కార్యాచరణము చేత పరిశుద్ధము నొందనేని బ్రహ్మలోకముకు చేరును. కాబట్టి ఒకటి మనం మర్చిపోకూడదు. ఎన్నిసార్లు క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతే అయినప్పటికీ కేవలం జంతువునామ నరజన్మ దుర్లభం అనేటువంటి వాక్యం చేత మీరు కరెక్ట్ గా ఏదైనా బ్రహ్మలోక ప్రాప్తి జరగాలి అంటే మన నరలోకం ఒక మానవ జన్మ ఎత్తినటువంటి వాడికే సాధ్యమవుతుంది తప్ప ఇంకెవరికి సాధ్యపడదు అని ఇక్కడ నొక్కి చెబుతున్నారు. కాబట్టి ఒక మానవుడిగా నువ్వు ఏదైనా సాధించవచ్చు. నువ్వు బ్రహ్మానందాన్ని పొందటానికి కూడా తగినటువంటి అవకాశాలు ఉన్నాయి. అతనికి ఇంక పునరావృత్తి ఉండదు. ఎప్పుడైతే నువ్వు అహమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్టేజీలో నువ్వు మానవ జన్మలో కనుక తరించగలిగితే ఇక నీకు పునరావృత్తి ఉండదు. ఇక పునర్జన్మే లేదు. మళ్ళా పుట్టడం మళ్ళా గెట్టడం అనేటువంటిది లేదు. వేదముల్లో నరకమును మాటే కాని రాదు. నిజంగా అప్పుడప్పుడు నరకమని, నరక యాతనని, నరక బాధలని ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం. అసలు నిజంగా వేదంలో నరకం అనే మాట లేదుటండి. భారతీయ పరమార్థము దీన్ని అంగీకరించదు. అసలు నరకం అంటే అసలు వాళ్ళు ఒప్పుకోరు. అనంతకాలమున కల్పింపబడి శాస్త్ర వాంగ్మయంలో చేరినటువంటి పురాణమును అనేక విధముల నరకమును సృష్టించను. మన శాస్త్రకారులు ఏం చేశారంటే నరకాన్న దాన్ని పెట్టి నరక బాధలను సృష్టించి వాటిల్లో ఈ పాపం చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి శిక్షలు అనుభవిస్తారు అని రకరకాల క్లాజులు పెట్టి రకరకాల యొక్క చిత్ర విచిత్రాది శిక్షల్ని వాళ్లే రుచించి రచించారు. అంతే. నరకము లేని మతము అసమగ్రమని వారి భావము. ఏ మతమైనా సరే నరకం ఉందని ఒప్పుకోవాలంట. మరి ఏమిటో నరకమును అనేక విధములైనటువంటి హింసలు కల్పించాలని దానికి ఒక పరిమితి అన్నది లేక తెలిపేది. కాబట్టి ఆ నరకంలో పాపం చేసినటువంటి వాళ్ళంతా వెళ్తారని, బాధలు అనుభవిస్తారని దాంట్లో వీళ్ళు రాసుకోవటమే. నిజంగా వేదాల్లో నరకం అనేది లేదు. అయితే మరణం మాత్రము నరకమున ఉండదని తెలిపిరి. చూసారా, అక్కడ నరకలోకంలో మరణం అనేది ఏం లేదు. మరణించిన వాడు నరకానికి వెళ్తాడంటున్నారు తప్ప అక్కడికి వెళ్ళిపోయేదేం లేదు. కాబట్టి ఇదంతా కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది కేవలం భయోత్పాతమును కల్పించడం మాత్రమే. ఈ మానవులు సామాన్యంగా వినరు మన మాట. కాబట్టి ఇది కనుక జాగ్రత్తగా చెబితే తప్ప, ఈ నరకం ఉంది అనేటువంటి ఒక భయపెడితే తప్ప, నరక బాధలు ఏమిటో చవి చూపిస్తే తప్ప వీళ్ళు సత్కర్మ ఆచరించరు, సన్మార్గంలోకి వెళ్ళరు అనేటువంటి మన యొక్క హితం కోసము, మన యొక్క కళ్యాణం కోసము ఈ నరకం అనేటువంటి దాన్ని రచించి మనల్ని భయపెట్టి చెడు మార్గానికి వెళ్లకుండా మంచి మార్గంలోకి వెళ్ళేలాగా చేసి మనం పుణ్యగతులు పొందటానికి తగినటువంటి అవకాశం వాళ్ళు ఎలా రాసినా సరే మనకు కలిగించాలనేటువంటి తాపత్రయం ఈ నరక బాధ యొక్క సృష్టిలో, అంటే ఆ సృజించడంలో మనకు కనబడుతోంది. ఇది ద్వైత మత స్వరూపము. ఇంతకన్నా ఉన్నతమైనటువంటి వేదాంతము మరొకట్లేదు. కాబట్టి ఇక్కడ ఈ బంధనము అంటే కర్మ బంధనము అనేటువంటిది మనకు చెప్పడం జరిగింది స్వామివారు. ఆ సత్కర్మ బంధనం ఎలా ఉంటుంది, మరి దుష్కర్మ బంధనం ఎలా ఉంటుంది, సత్కర్మ నిష్కామ కర్మలు చేసినటువంటి వాటి యొక్క పరపతి, అతని యొక్క బ్రహ్మానంద స్థితి ఎలా ఉంటుంది, దుష్కర్మలు చేసేటువంటి వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ రెండు చెప్పి మన మానవ మాతృలుగా మనము సత్యధర్మ శాంతి ప్రేమలను అనుసరించి సన్మార్గంలో పయనించాలని, సద్గతులు పొందాలని, బ్రహ్మానంద స్థాయికి ఎదగాలని, మరి అమేయమైనటువంటి పునర్జన్మ లేకుండా మనం దేహ విముక్తి కూడా పొందొచ్చు అని విదేహ ముక్తి అంటారు దాన్ని. అంటే శరీరం ఉండగానే మనం ముక్తిని పొందటానికి, కాలేజీలో ఉండగానే ఈయనకి ఉద్యోగం వస్తుంది, ఒక్కోసారి ప్లేస్మెంట్ అంటారు చూసారా, వాడు ఇంకా 3వ సంవత్సరం బీటెక్ అవ్వదు, ఇన్ఫోసిస్ లో ఉద్యోగం అంటారు, ఏమంటే నువ్వు కాగానే మాకు రావాలా అంటారు. అలాగే దేహంతో ఉన్నప్పుడే ఆ బ్రహ్మ పదవి స్థానాన్ని పొందటానికి తగినటువంటి అవకాశం ఉండేటువంటి ఉపాయాలన్నీ కూడా చక్కగా చెప్పినటువంటి స్వామి యొక్క దివ్యానుగ్రహానికి హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు చేసుకుంటూ, ఇంత చక్కని వేదికను పెట్టి వాహినీల పట్ల కూడా అత్యంత శ్రద్ధతో మనం పూర్తిగా కాకపోయినా కొంతైనా కానీ కాన్సెప్ట్, వాహినిలో స్వామివారి యొక్క కాన్సెప్ట్ ఏమిటి అనేటువంటిది ఒక రేఖామాత్రంగా, ఒక సరళ రేఖామాత్రంగా తెలుసుకోవడానికి ఒక అవకాశ వేదికను కల్పించి మాకింతటి మహత్తర అవకాశాన్ని ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే దంపతులు గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ,
ఆత్మీయ సోదర సోదరిమణులు ఇస్తున్నటువంటి ఉత్సాహానికి, ప్రోత్సాహానికి హృదయపూర్వక అభినందనాలు తెలియజేసుకుంటూ అందరికీ ఓం శ్రీ సాయిరాం, అందరికీ సాయిరాం.